ఒకవేళ ఏదైనా కారణం వల్ల మీ ద్వారా లోన్ ఈఎంఐ డిఫాల్ట్ అవుతూ ఉంటే బ్యాంక్ వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అప్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మీకు కాల్స్, మెయిల్స్, మెసేజెస్ చేస్తూ ఉండొచ్చు. లేదా మీకు లీగల్ నోటీసెస్ కూడా రావచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్‌లో చాలామంది వీటిని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. వీటి నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటారు. కానీ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఒకవేళ మీరు వీటి నుంచి చాలా ఎక్కువ సమయం వరకు పారిపోతూ ఉంటే మీ కేస్ ఎన్‌పీఏలోకి వెళ్ళిపోతుంది. మీరు బ్యాంక్‌తో కమ్యూనికేట్ చేయకపోవడం, బ్యాంక్‌కి రిప్లై ఇవ్వకపోవడం, కాల్స్‌కి ఆన్సర్ చేయకపోవడం, లీగల్ నోటీసెస్‌కి రిప్లై ఇవ్వకపోవడం ఇదంతా విల్‌ఫుల్ డిఫాల్టర్ కిందకి వస్తుంది. ఒకవేళ మీరు లోన్ తీసుకున్న వెంటనే దాన్ని ఈఎంఐ బౌన్స్ చేశారు. ఇది నాన్ స్టార్టర్ కేస్ అవుతుంది. దాని తర్వాత బ్యాంక్ మీపై అండర్ సెక్షన్ 29A ఆఫ్ ఐబీసీతో విల్‌ఫుల్ డిఫాల్ట్ కేస్ పెడుతుంది. విల్‌ఫుల్ డిఫాల్ట్ అనేది బేసికల్లీ మీపై ఒక అనుమానం. ఏమిటి అంటే ఈ పర్సన్ బ్యాంక్ నుంచి తీసుకున్న లోన్ డబ్బులతో కావాలని తీసుకొని పారిపోయాడు అని కోర్టులో ప్రూవ్ చేయడానికి ఇది ట్రై చేస్తుంది బ్యాంక్. దీనివల్ల బ్యాంక్ వాళ్ళు కోర్టులో ఈ వ్యక్తి ఇంటెన్షనల్గా మొదటి నుంచే కరెక్ట్గా లేడు అండ్ తను బ్యాంక్తో ఫ్రాడ్ చేశాడు అని ఒక అప్రిహెన్షన్ క్రియేట్ చేయాలని చూస్తుంది. ఇప్పుడు విల్ఫుల్ డిఫాల్ట్ కేసు నుంచి తప్పించుకోవడానికి మీరు చేయాల్సింది ఏంటి? మీకు బ్యాంక్ నుంచి ఏవైతే ఫాలో అప్ కాల్స్ వస్తున్నాయో వాటికి రిప్లై ఇవ్వాలి. టైం టు టైం బ్యాంక్తో ఎంతో కొంత కమ్యూనికేట్ బ్రిడ్జ్ మెయింటైన్ చేయాలి. వీలైతే మీ అడ్వకేట్తో సంప్రదించి లోన్ క్లోజ్ ఆర్ సెటిల్మెంట్ కోసం నెగోషియేషన్ చేయాలి. లా తెలుసుకోండి, మీకు మీరు లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం మీ లీగల్ గురువును ఫాలో చేయండి. థ్యాంక్ యూ.